తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మచిలీపట్నం జనసేనలో తారాస్థాయికి చేరాయి విభేదాలు. కొట్టే వెంకట్రావుపై జనసేన పట్టణాధ్యక్షుడు గడ్డం రాజు దాడి చేశారు. బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా తీర్మానించడంపై వివాదం రాజుకుంది. తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కొట్టే వెంకట్రావు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎదురుపడ్డారు రాజు వెంకట్రావు. గడ్డం రాజు కొట్టే వెంకట్రావుల మధ్య బాహాబాహికి చోటు చేసుకునే పరిస్థితులు. పోలీసులు ఎదుటే జనసేన నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గడ్డం రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని కొట్టే వెంకట్రావు వర్గీయులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్లాన్ మీరు అర్థం ఉండాలండి, అర్థం ఉండాలి. మీకు తెలుసు మీరు సరిపోరు. అప్పుడు దేవుడికి రైట్, మచిలీపట్నం జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మన విజువల్స్ చూసాం. బహిరంగంగా ఇద్దరు బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి ఉంది. రెండు వర్గాలకి సంబంధించినటువంటి వారు. కొట్టే వెంకట్రావుపై జనసేన పట్టణాధ్యక్షుడు గడ్డం రాజు దాడి చేసినటువంటి విజువల్స్ ని మనం చూసాం. వారు వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మచిలీపట్నంలో ఏం జరుగుతోంది? అంటే బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా తీర్మానించడానికి సంబంధించి రాజుకున్నటువంటి వివాదం, మరి గతంలో ఉన్నటువంటి విభేదాలు కూడా ఈ సందర్భంగా వెలుగు చూశాయి కాబట్టి అది తారాస్థాయికి చేరింది అనేటువంటి మాట. మరి అధిష్టానం ఇంత సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా ఇదే నిన్నటి నుంచి నలుగుతున్నటువంటి వ్యవహారం. మరి ఎందుకు అధిష్టానం ఆ స్థాయిలో ఇమీడియట్ గా ఇన్వాల్వ్ కాలేకపోతుంది? జిల్లాకు సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు? నాదెళ్ల మనోహర్ లాంటి కీలక నాయకులు ఉన్నారు. కనీసం నాగబాబు అయినా సరే, వాళ్ళైనా సరే ఇన్వాల్వ్ అయ్యి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించే పరిస్థితులు ఎందుకు లేవు అనేటువంటి మాట. అసలు కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని అధిష్టానం పట్టించుకోవడం లేదు, వదిలేసింది అనేటువంటి విమర్శలు కూడా అక్కడ జనసేన నాయకులు కడుపు మండి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమన్వయం చేయాల్సింది పోయి, ఒక కొలిక్కి తీసుకురావాల్సింది పోయి, మధ్య మార్గంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి, దూసుకుపోండి, మీరు పోటీ చేయండి, బలంగా వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ ఇలాంటి అంశాలు జరిగినప్పుడు కనీసం ఒక పార్టీకి సంబంధించి పెద్ద దిక్కు అక్కడికి వచ్చి కూర్చోబెట్టి రెండు వర్గాల్ని మాట్లాడే పరిస్థితులు జనసేనలో లేవు అనంటే మేమేం చెయ్యాలి, ఎవరితో చెప్పుకోవాలనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు చెప్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి అక్కడ? మురళి, ఇక్కడ మన కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన పార్టీలో అంటే ముందు నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. బందర్లో అనేటువంటిది వినపడుతున్నటువంటి మాట. అది స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో తలెత్తినటువంటి విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలో మేయర్ అభ్యర్థి ఎంపిక విషయానికి సంబంధించి స్థానిక నేతలైనటువంటి గడ్డం రాజు, ఆయన ప్రస్తుతం జనసేన పార్టీ టౌన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అలాగే కొట్టే వెంకట్రావు మధ్య వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ జనసేన పార్టీ ఎంపీకి వీళ్ళు సన్నిహితంగా ఉంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో వల్లభనేని బాలశౌరి, ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి నేతలుగా చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకి విభేదాలు ఉండటం అక్కడ జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అంటే మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును గడ్డం రాజు ప్రతిపాదించి పార్టీ తరఫున తీర్మానం చేయడం ఈ వివాదానికి మూల కారణంగా నిలిచింది. అయితే మేయర్ రేసులో తాను కూడా ఉన్నానని, పార్టీలో చేరేటప్పుడు తాను ఒక హామీ ఇచ్చారని చెప్తూ కొట్టే వెంకట్రావు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలో ప్రైవేట్ కార్యక్రమంలో గడ్డం రాజు, కొట్టే వెంకట్రావులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ, అంటే మాట పెరగడం, అది ఘర్షణకు దారితీయడం జరిగింది. ఈ నేపథ్యంలో గడ్డం రాజు తనపై దాడి చేశారంటూ కూడా కొట్టే వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అంటే ఇరు వర్గాలకు మధ్య సంబంధించినటువంటి ఘర్షణ విషయంలో అంటే ముఖ్యంగా పోలీసులు కూడా జోక్యం చేసుకుని కొంత పరిస్థితిని అదుపులో తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అటు పార్టీ పరంగా కూడా ఇద్దరి మధ్య క్రమశిక్షణ చర్యలకు కొంత పార్టీ అధిష్టానం కూడా సిద్ధమైందనేటువంటి మాట వినపడుతోంది.
స్థానిక ఎంపీతో ఎవరైతే బందర్ ఎంపీ ఉన్నారో వల్లభనేని బాలసారి ఆయనతో పార్టీ అగ్రనేతలు ఫోన్ లో మాట్లాడారని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ నాయకుల మధ్య కీలక నాయకులు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తినటువంటి నేపథ్యంలో అది పరిస్థితి మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళన కూడా అక్కడ జనసేన పార్టీలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా గ్రూపు విభేదాలని వర్గ విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఒకవేళ కొన్ని స్థానాలు ఏదైనా గెలిచి అక్కడ ఏదైనా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తే మరి అప్పుడైనా అధిష్టానం కల్పించుకుంటుందా, లేకపోతే ఇదే తీరున మీ ఇష్టం మీ పరిస్థితులు తగ్గట్టు మీరే ఏర్పాటు చేసుకోండి అలా వదిలేస్తుందా? ఇది జనసేన నేతలు చెప్తున్నటువంటి మాట. ఏంటి ఆ ప్రశ్నలు మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అయితే ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించి కొంత అంటే చెరువు 2.5 రేడియో అనే విధంగా ప్రతిపాదన అనేది ఉంది అనేటువంటి మాట కొంత చెప్తున్నారు. అలాగే స్థానిక ఎంపీ కూడా ఈ అంశానికి సంబంధించి కొంత సానుకూలంగానే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మీకు చెరసగం నేను ఇప్పిస్తాను అనేటువంటి హామీ కూడా ఎంపీ వెళ్ళింది అనేటువంటిది కూడా అంటున్నారు. అయితే దానికి సంబంధించి బండి రామకృష్ణ వర్గం అయితే అంగీకరించడం లేదు అనేటువంటి మాట అయితే వినపడుతుంది. మరి ఇది అంటే అటు జనసేన పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని మరి ఎలా సీరియస్ గా తీసుకుంది, ఏంటి భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని తెలియదు. కానీ అయితే ఇక్కడ కొట్టే రాజు విషయంలో మాత్రమే కొంత అటు కొట్టే వెంకట్రావు విషయంలో కొంత వాళ్ళు సీరియస్ గా ఉన్నారు అధిష్టానం అనేటువంటి మాట కూడా వినపడుతుంది. మరి అధిష్టానం కనీసం ఫోన్లోనైనా సరే పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే కనీసం ఆ విషయంలో కూడా ముందడుగు వేయటం లేదా అనేటువంటి మాట ఆ స్థాయిలో గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలంట? ఇది తెలుగుదేశం పార్టీకి ఒక ఇంత అడ్వాంటేజ్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. మాతో కాదు మీలో మీకే ఉన్నాయి వర్గ విభేదాలు, ముందు వాటిని పరిష్కరించుకోండి అనేటువంటి రీతిలో వారి నుంచి కూడా వస్తున్న విమర్శలు అలా దానికి సంబంధించి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కొంత ఈ వివాదాన్ని గురించి ఆరా తీశారు. కానీ అయితే ఈ విషయంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దు అనేటువంటిది కొల్లు రవీంద్ర చెప్పారు అనేటువంటి మాట అయితే వినపడుతుంది. ఇక రాజకీయంగా ఈ అంశానికి సంబంధించి అంటే కూటమిలో విభేదాలు తలెత్తకుండా కేవలం అది జనసేన పార్టీకి మాత్రమే పరిమితం అయ్యే విధంగా ఇక్కడ కొంత దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక అటు తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా వీళ్ళకి కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అందుకని కొంత ఈ విషయంలో కొంత జాగ్రత్త పడుతున్నారు. అలాగే అటు తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో అంటే మేయర్ పదవిని పూర్తిగా జనసేన పార్టీకి వదిలేసింది, అందుకని ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా జోక్యం చేసుకోవటం లేదు. కానీ విభేదాలు అయితే ఉండటం మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన సమస్యగా అంటే ఓటు బ్యాంక్ మీద ప్రధాన ప్రభావం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా తీర్మానించడంపై ఒక వివాదం చెలరేగడం, వారు బాహాబాహీకి దిగడం కూడా ఒకంత దీనికి సంబంధించి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు కార్యకర్తలు. తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కొట్టే వెంకట్రావు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రాజు వెంకట్రావు ఎదురుపడడంతో ఒకంత వాగ్వాదం అయితే చెలరేగింది. గడ్డం రాజు కొట్టే వెంకట్రావుల మధ్య బాహాబాహీకి సంబంధించి మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ గొడవకు సంబంధించి చూస్తున్నాం. పోలీసుల ఎదుటే జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, వారు గడ్డం రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కొట్టే వెంకట్రావు వర్గీయులు డిమాండ్ చేస్తూ ఉండడం, పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న ఇరు వర్గాలు అయితే శాంతించినటువంటి పరిస్థితి నెలకొంది.